వారికోస్ వెయిన్స్ లక్షణాలు ఏముంటాయంటే కాళ్ళల్లో చూసుకుంటే గనక కాళ్ళ వాపులు ఉండడము, ఎర్లీ మార్నింగ్ గానీ, మిడ్ నైట్స్ గానీ క్రాంప్స్ రావడం, పిక్కలు పట్టేసినట్టుగా ఉండడం గానీ, కాలంతా నల్లగా కావడము, కాలంతా డైలేటెడ్ వెయిన్స్ అంటే బయటికి చూడ్డానికి అన్ని వెయిన్స్ డైలేట్ అయిపోయినట్టుగా కనిపియడము, తీగలు తీగలుగా లేకపోతే పర్పులిష్ కలర్‌గో లేకపోతే రెడ్ కలర్‌లో వెయిన్స్ కనపడడము. అంతేకాకుండా మన పాముల్లాగా మెలికలు తిరిగిన రక్తనాళాలు కనిపియడము, కాలంతా నల్లగా కావడము, దురదలు పెట్టడం, ఇచ్చింగ్ ఉండడము. ఆ కాలు చూసుకుంటే ఒకప్పుడు మెత్తగుండేది. ఇప్పుడు తర్వాత తర్వాత మెల్లగా హార్డ్ అయిపోతూ ఉంటుంది. గట్టిగా అయిపోతూ ఉంటుంది. దాన్నే లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటుంటాము. దురదలు పెట్టి కాలంతా నల్లగా ఎగ్జిమా అంటుంటాం. ఇవన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా లాస్ట్ లక్షణం చూసుకుంటే గనక దురద పెట్టి తెలియకుండా గోకడం వల్ల అక్కడ ఒక పుండు ఫామ్ అయిపోతూ ఉంటుంది. అల్సర్ ఫామ్ అయిపోతుంది. దీన్నే వీనస్ అల్సర్ అంటుంటాం. సో ఇవి లక్షణాలు. ఇవి ఉన్నాయి అంటే గనక మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నట్టే. సో దీనికి ఏం చేయాలి నెక్స్ట్ అంటే గనక ఒకసారి డాక్టర్‌ని సంప్రదించిన తర్వాత థరో ఎగ్జామినేషన్ చేసేసిన తర్వాత ఒక డూప్లెక్స్ స్కాన్ అంటాం. కలర్ డాప్లర్ అంటాం కదా! వీనస్ కలర్ డాప్లర్ చేయడం వల్ల వారికోస్ వెయిన్స్ ఏ స్టేజ్‌లో ఉన్నాయి, వాల్స్ పాడైనయా లేదా, లేకుంటే వాల్స్ బాగున్నాయా లేదా, ఇవన్నీ మనము ఒకసారి చూసుకున్న తర్వాత దీనికి మనం యూజువల్‌గా చికిత్స అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం.